సో మనం ఏ ట్రిప్ అన్నా బడ్జెట్లో కంప్లీట్ చేయాలంటే కంపల్సరీ వాకింగ్ అయితే చేయాలి. సో మనం కోనార్క్ సన్ టెంపుల్ నుంచి మళ్ళీ పూరి ఎక్కడానికి బస్ స్టాండ్ దగ్గర ఇప్పటివరకు ఒక 800 మీటర్స్ వరకు నడుచుంటా. ఇంకో 200 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ నడిస్తే మనకి బస్ స్టాండ్ అయితే వచ్చిందంట. సో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి మనం పూరి బస్సు అయితే ఎక్కాలి. సో బడ్జెట్ని మైండ్లో ఉంచుకొని కొంచెం వాకింగ్ అయితే తప్పనిసరి. ఇలా బడ్జెట్ ట్రావెలింగ్ చేయాలన్నా అసలు ఏ ట్రావెలింగ్ చేయాలన్నా మ్యాక్సిమం మనకి హిందీ అయితే ఒక 80 to 90% అయితే వచ్చింటే చాలు. మనం ఏదైనా ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు. ఒక నార్త్ సైడ్ వైపు, మన సౌత్ సైడ్ వైపు మాత్రం హిందీ అర్థం కాదు, ఇంగ్లీష్ కూడా చాలా మందికి అర్థం కాదు. సో మన సౌత్ సైడ్ ఎలాగోలా మనం మేనేజ్ చేసేయచ్చు, కానీ నార్త్ సైడ్ వెళ్తే మాత్రం హిందీ వస్తే చాలు. సో మనం అయితే కోనార్క్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాం పూరి వెళ్ళడానికి. సో మనం వచ్చాం కానీ ఇక్కడ దగ్గర 45 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. పూరి వెళ్ళడానికి రెగ్యులర్గా బస్సులు అయితే దొరకమంట. సో మనం బస్సు ఎక్కేసాం. ఇక్కడ బస్ ఫేర్ వచ్చేసి మనకి 50 రూపీస్ తీసుకున్నారు, కానీ టికెట్ అయితే ఏమి ఇవ్వాల, ప్రైవేట్ బస్ కాబట్టి. ఒకవేళ మీరు కనుక బస్ జర్నీ చేద్దాం అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చొని ట్రై చేయండి, అంటే బస్కి లెఫ్ట్ సైడ్ ట్రై చేయండి. ఎందుకంటే మనకి బస్సుకి లెఫ్ట్ సైడ్ బీచ్ వ్యూ అయితే వస్తుంది. చాలా బాగుంది ఆ బీచ్ వ్యూ. మీరు కనుక బీచ్ లవర్స్ అయితే ఈ ట్రిప్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి బీచ్, ఇదిగోండి కనబడుతుంది కదా. నేను ఇంకో రైట్ సైడ్ కూర్చున్నాను నాకు తెలియక, సో దానివల్ల నేను ఈ బీచ్ వ్యూ మిస్ అయ్యాను. సో మీరు అలా మిస్ అవ్వకుండా లెఫ్ట్ సైడ్ కూర్చొని ట్రై చేయండి. సో మనమైతే ఇప్పుడు పూరిలో దిగిపోయాము. ఇక్కడ నుంచి జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో టెంపుల్కి వెళ్ళడానికి ఆటో కానీ బస్సు కానీ పట్టుకొని టెంపుల్కి అయితే వెళ్దాం. సో మనమైతే టెంపుల్ దగ్గర దిగిపోయాము. సో ఫస్ట్ టెంపుల్ గురించి తెలుసుకుందాం మనం. ఇదే పూరి, ఒడిస్సా రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరం. సముద్రం ఒడ్డునున్న జగన్నాథ స్వామి ఆలయం. పురాణాల ప్రకారం జగన్నాథుని ఆలయం నిర్మించాలని ఆలోచన రాజా ఇంద్రద్యుమ్నుని కలలో జన్మించింది. స్వయంగా ఆ విష్ణుమూర్తి దర్శనమిచ్చి సముద్రం నుంచి ఒక దివ్య దారువు తేలుతూ వస్తుందని చెప్పారు. దానినే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విగ్రహాలుగా మలుస్తాను, నాకు 21 రోజులు గడువు ఇవ్వండి అని అడగగా రాజు 14వ రోజే తన తలుపు తెరవగా సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. అవే ఇప్పుడు మనం పూజిస్తున్న బాలభద్రుడు, సుభద్రాదేవి విగ్రహాలు మరియు జగన్నాథుడి విగ్రహాలు. ఈ ఆలయంలో ఉన్న ఎన్నో మిస్టరీలు ఇప్పటికీ శాస్త్రవేత్తలకి జవాబు తెలియని ప్రశ్నగానే ఉండిపోయినాయి. గోపురం పైన ఉన్న జెండా ఎప్పుడు గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. ఆలయం పైన ఉన్న సుదర్శన చక్రం మీరు ఎటు చూసినా మీ వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది. మరియు ఆలయం పక్కనే మీకు సముద్రం ఉన్న బయట వచ్చిన అలల చప్పుడు ఆలయం లోపల వినపడదు. వీటితో పాటు మరో అద్భుతమైన జగన్నాథుల లీల ఏంటంటే పూరి ఆలయంలో తయారయ్యే మహాప్రసాదం లక్షలాది మందికి సరిపోతుంది. వంటదారులు ఊహించి వండుతారు, కానీ వింత ఏమిటంటే ఎప్పటికీ తక్కువ అవ్వదు, అలాగే ఇప్పుడుకి మిగిలిపోదు. ఆ ప్రసాదం ఎంత వండితే అంత సరిపోతుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో అతిపెద్ద విషయం ఏటా జరిగే రథయాత్ర. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఊరేగింపు. స్వయంగా జగన్నాథుడు, బాలభద్రుడు మరియు సుభద్రమ్మతో రథాలలో ఊరేగుతారు. లక్షలాది మంది రథాలను స్వయంగా లాగుతారు. ఇది భక్తి కాదు, ఒక ఆధ్యాత్మికత ఉత్సవం. ఈ నెల జూన్ 27న ఈ రథయాత్ర జరగనుంది. సో నేను ఈ నెలలో వెళ్ళడం వల్ల ప్రతి సంవత్సరం తయారు చేసే కొత్త రథాలను నేను ఈరోజు చూడడం జరిగింది. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ రథయాత్ర కోసం ప్రతి సంవత్సరం కొత్త రథాలను తయారు చేస్తారు. అందులో జగన్నాథునికి, బాలభద్రునికి, సుభద్రాదేవికి వేర్వేరు రథాలను అయితే తయారు చేస్తారు. ఈ చెక్కను దాసాపల్లి మరియు రాన్పూర్ అడవి నుంచి తీసుకొని వస్తారంట. యాత్ర కోసం రథాలను తయారు చేయడం అక్షయ తృతీయ రోజు నుండి మొదలు పెడతారట. మరియు ఈ రథాలను మన పూరి జగన్నాథ్ టెంపుల్ నుంచి గుండిచా టెంపుల్ వరకు తీసుకొని వెళ్తారు. మరియు దీన్ని జూలై 5న రిటర్న్ తీసుకొని వస్తారు. దాని పేరు బహుదా యాత్ర అంటారు. టెంపుల్లోకి మొబైల్ ఎలో లేదు, కానీ మొబైల్ ఎలా ఉంటే చూపించడానికి మీకు చాలా విశేషాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ మీరు మెట్లు ఎక్కుతుంటే అందరూ పొర్లు దండలు పెట్టుకొని కిందకి రావడం మీరు గమనించుంటారు. ఇది ఎందుకంటే పూరి జగన్నాథుని చూస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయంట. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మెట్లను తొక్కితే మాత్రం మళ్ళీ ఆ పాపాలు తిరిగి వస్తాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే కోనార్క్ సన్ టెంపుల్లో సూర్యుడి విగ్రహం గాల్లో తేలుతుందని చెప్పారు కదా, ఆ విగ్రహాన్ని ఆ గుడి ధ్వంసం చేసినప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్లో అయితే లోపల పెట్టారు. సో ఆ విగ్రహం కూడా ఇక్కడే ఉంది, కాకపోతే అది గాల్లో తేలదు, కానీ మామూలు నేల మీద అయితే ఉండిద్ది. అండ్ ఈ గుడిపై ఉన్న జెండాని వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏమొచ్చినా సరే ఆ గుడిపై జెండాని కంపల్సరీ మార్చాల్సిందే అంట. ఈ ఆలయంలో శాస్త్రవేత్తలకు అందని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఇవన్నీ ఆ జగన్నాథుని లీలలే. జై జగన్నాథ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.